సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయింది ఇవాళ. సో R3 దగ్గర ఓపెన్ అయింది, రిజెక్షన్ పడింది. సో యూజువల్గా మనకి ఇక్కడ R3 అంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది కదా ఫస్ట్ 5 మినిట్స్లో అని చెప్పేసి మనం ట్రేడ్ ఇటు తీసుకోలేము. బికాస్ 20 MA ఇక్కడే ఉంది. సో రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే నేను తీసుకోలేదు. సో రివర్సల్ అయ్యింది కూడా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ స్టిల్ పాజిటివ్. ఇక్కడ ప్రీవియస్ డే ఇక్కడే ఉంది కాబట్టి ఈ నుంచి రిజెక్ట్ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను తీసుకోలేదు. ఓకే, సో ఐ వెయిటెడ్. ఎందుకంటే లిక్విడిటీ ఇక్కడ కొంచెం ఉంటుంది. ఈడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడికి వచ్చింది మళ్ళీ రివర్సల్ ఇమీడియట్గా. ఇది కూడా బ్రేక్ చేయలేదు పుట్కి. సో బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే 20 MA ఎట్లా ఫ్లాట్. అండ్ ఇవాళ నేను బేరిష్ సైడ్ ఎందుకు తీసుకోలేదు అండ్ ఆర్ బుల్లిష్ సైడ్ ఎందుకు తీసుకోలేదు, నా కన్ఫర్మేషన్స్ నాకు కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటంటే విక్స్ నెగిటివ్, సో బుల్లిష్ ఓకే కన్ఫర్మ్ చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి, అన్నీ పడినాయి నిన్న, డౌ జోన్స్ అవన్నీ. అది బేరిష్. గ్యాప్ అప్ అయింది. ఓకే, 20 MA ఎప్పుడు ఫ్లాట్. సో దీనికి అబోవ్ అంటే పర్లేదు. ఈ స్లోప్ కూడా 20 MA స్లోప్ కూడా ఇలా ఉండాలి. సో వెన్ మార్కెట్ ప్రైస్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ 20 MA బుల్లిష్, వెన్ స్లోప్ ఈజ్ లైక్ దిస్ అండ్ మార్కెట్ ఈస్ ట్రేడింగ్ బిలో ద 20 MA అంటే బేరిష్. సో అదొక బేరిష్ అయింది. జియోసిమీటర్స్ పాజిటివ్. జియోసిమీటర్స్ అంటే ఏం లేదు, ఇట్లా మనం చూసుకోవచ్చు. ఇది బుల్లిషా బేరిష్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది. సో గ్రీన్ ఎక్కువ ఉంటే బుల్లిష్ అని నమ్ముకోవచ్చు మనము. అండ్ ఇవన్నీ చూసుకున్నా కూడా 3 బుల్లిష్ పాయింట్స్, 2 బేరిష్ పాయింట్స్, ఒక సైడ్ వేస్ ఎందుకు అని అంటున్నా అంటే ఈ సైడ్ వేస్ మనకి ఆప్షన్ బయర్స్కి నెగిటివ్ బేరిష్ టైప్ కన్సిడర్ చేయాలి. సో 3+3 అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంది. సో సైడ్ వేస్ లాగానే ఉంది చూడండి మార్కెట్ కూడా. సో ఈ జోన్లోనే ఉంది కదా, ఈ జోన్లోనే ఉన్నది. సో ఈ జోన్ ఐదర్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక సైన్ బులిష్కి సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకున్నాం, అట్లీస్ట్ 20 MA ఈ రేంజ్లో స్లోప్ వెళ్తుంది. సో ప్రైస్ ట్రేడింగ్ అబౌవ్ బుల్లిష్ అని అనుకోవచ్చు. దీని కిందకి వెళ్తే ఇలా బేరిష్ సైన్ వస్తుంది. సో ప్రైస్ దీని కిందకి బిలో ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఇవాళ ఎవరు ఏం బై చేయకండి, ఏం చేసుకోకండి, అర్థమైంది. సో ఆప్షన్ బయర్స్గా లాస్ అయి ఉంటారు చాలామంది. ఈ రెడ్ క్యాండిల్ చూసి బై చేస్తారు, వెంటనే గ్రీన్ క్యాండిల్ వస్తుంది. చూడండి అసలు మార్కెట్ ఆల్మోస్ట్ ఇదే జోన్లో ఉంది మనం అనుకున్నట్టు. సో బీ కేర్ఫుల్. టుడే ఫస్ట్ జనవరి న్యూ ఇయర్. సో ప్రాఫిటబుల్గా ఉండండి. ఈవెన్ మీరు సైలెంట్గా ఉన్న ప్రాఫిటబుల్ డే. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ప్రాఫిట్ ఫర్ ఆప్షన్ బయర్స్. ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల చాలా పెద్ద లాస్ అవుతుంది. సో ఫస్ట్ డే లాస్ చేసుకోకండి.